అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 20వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో సుమతి శతకంలో బద్దెన గారు చెప్పినటువంటి మరో మచ్చుతునక లాంటి పద్యం, దాని భావం తెలుసుకుందాము. ఈవేళ మనకి అలవాటు ఏమిటంటే ఏ పనైనా వెంటనే అయిపోవాలి, సమయము ఇవ్వకూడదు, ఆ పనికి శరీరము కష్టపడకూడదు. ఏదనుకుంటే అది వెంటనే భోజనం తినాలా, వెంటనే తినేయాలా, 5 నిమిషాల్లో అయిపోవాలి. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలా, వెంటనే వెళ్ళిపోవాలి, 5 నిమిషాలు ఆగకూడదు. ఆఫీస్లో ఏదైనా పని అవ్వాలా, 5 నిమిషాల్లో అయిపోవాలి. బస్ స్టాండ్ లో బస్ కోసం ఉండాలా, అసలు 5 నిమిషాలు కూడా నుంచో, వెంటనే బస్ వచ్చేయాలి మనం వెళ్ళిన వెంటనే. ఇవన్నీ మన జీవితం ఎలా ఉంటుందంటే వేగవంతం, ఎక్కడ మనం ఆలస్యాన్ని తట్టుకోలేము. అలాగే శరీరాన్ని శ్రమ పెట్టడానికి ఒప్పుకోలేము. ఇలా చేస్తేట ఏ పని విజయవంతం అవుతుట. అదే ఈ పద్యంలో మనకి బద్దెన గారు చెప్తున్నారు. చడవోర్వక యొడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. ఓ సుమతి, తడవోర్వక అంటే ఆలస్యానికి ఓర్చుకోలేకుండా, ఒడలోర్వక యో వస్తుంది పద్యంలో. ఒడలు అంటే శరీరాన్ని కష్టపెట్టకుండా. ఇప్పుడు పిల్లలు చూడండి, డ్రాయింగ్ వేయాలి, సపోజ్ డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే దానికి ముందు ప్రాక్టీస్ చేయాలి. అక్కడ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 1 గంట 2 గంటలో అక్కడ కూర్చుని చక్కగా ఓర్పుగా వేయాలి. వేసిన తర్వాత దానికి మళ్ళీ కలర్స్ వేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా ఆ పని విజయవంతం అవుతుంది. ఏదో రకంగా వేసేసి ఏవో రంగులు దిద్దేసి అది అయిపోతుందిలే అనుకుంటే ఆ పని విజయవంతం అవుతుందా? మనం సాధించగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేం. అలాగే నలగనిదే అడుగు నటన ఎలా రక్తి కడుతుంది అంటారు సి నారాయణ రెడ్డి గారు. అంటే శారీరక శ్రమ. సపోజ్ డాన్స్ నేర్చుకుంటున్నాం, అది కూచిపూడి అవ్వచ్చు, భరతనాట్యం అవ్వచ్చు, ఏ కథక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేర్చుకునేటప్పుడు శరీరం శ్రమ పడకూడదు, ఇవ్వ నా కాళ్ళు కందిపోతాయి అంటే నాట్యం వస్తుందా? రాదు. పాట, నా గొంతు పాడైపోతుంది, నేను పాడలేను, నా గొంతు చాలా కాలం ఉండాలంటే నువ్వు పాడగలవా? పాటని సాధించగలవా? సాధించలేవు. ఇలా ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు ఓర్పు ఉండాలి, అలాగే శారీరక శ్రమ ఉండాలి. తడవోర్వక, తడవు అంటే ఆలస్యానికి తట్టుకోలేక. ఒక్కొక్కసారి అనుకున్న వెంటనే ఏ పని విజయవంతం అవ్వదు. కొన్నిసార్లు అపజయాలు కూడా ఎదురవుతాయి. అలాంటప్పుడు ఏముండాలి? ఓర్పు ఉండాలి. నేను సాధించగలను అని పట్టుదల ఉండాలి. ఒకసారి చేస్తే విజయవంతం అవ్వలేదని ఇంక నేను తట్టుకోలేను, చాలా ఆలస్యం అయిపోతుంది, ఈ పనినే సాధించలేనేమో అని లోపల ఒక రకమైనటువంటి, దాన్ని ఏమంటారు F2లో చెప్పినట్టుగా ఫ్రస్ట్రేషన్. దీనివల్ల ఏమవుతుంది? పేషెన్స్ పోతుంది. పేషెన్స్ ఎప్పుడైతే పోయిందో మనం ఖచ్చితంగా పేషెంట్ అయిపోతాం. బీపీ, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? అందుకే ప్రతి దానికి కంగారు, టెన్షన్. వెంటనే అయిపోవాలి ఆ పని. ఇల్లు కట్టుకోవాలా, వెంటనే కట్టేయాలి, మొదలు పెట్టేయాలి. అనుకున్న వెంటనే నోట్లోంచి మాట రాగానే సంపాదించాలా, లక్షలు సంపాదించేయాలి, ఎవరిని ఎత్తికొట్టైనా సరే కోట్లు ఆర్జించేయాలి వెంటనే, అది కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్. దీనివల్ల ఏమవుతుంది? ఏ పని విజయవంతం అవ్వదు. అనుకున్న లక్ష్యాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేరలేదు. తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. నువ్వు కొంచెం ఓర్పుగా ఉండి, ఆలస్యం అవుతోంది అనుకోకుండా పట్టుదలతోటి నువ్వు సాధించాలి అనేటటువంటి పట్టుదలతో ఆ పని కోసం ప్రయత్నిస్తే, అలాగే శరీరం శ్రమ పడుతోంది అనుకోకుండా, అంటే శరీరం శ్రమ పడడం అంటే ఏమిటి? చదువుకునేటప్పుడు పిల్లలకేమిటి? శరీరం శ్రమ పడుతోంది అనుకుంటే చదువు రాదు. నేను 7 అయ్యేటప్పటికి పడుకోవాలి, ఏసీ రూమ్లోనే పడుకోవాలి, కరెంటు పోతే ఇంక నేను హోంవర్క్ రాయను, ఇట్లాంటివన్నీ ఉంటే నువ్వు అనుకున్నది సాధించలేవు. సాధించాలి అంటే కష్టపడాలి. శరీరం శ్రమ పడుతోంది అనుకోకూడదు. నిద్రని త్యాగం చేయాలి. జ్ఞానాతురాణం న సుఖం న నిద్ర అంటారు. మన జ్ఞానాన్ని ఆర్జించాలి అనుకున్నప్పుడు నిద్రని, శారీరక సుఖాల్ని త్యజిస్తేనే
మనం అనుకున్న దాన్ని సాధిస్తాం. ఇలా ప్రతి పనిలోనూ కూడా మనం ఓర్పుతో కనుక వ్యవహరిస్తే, ఆలస్యానికి కంగారు పడిపోకుండా ఉంటే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతాము. దీని భావం అన్నమాట. చివరిగా శ్రమ ఏవ జయతే. ఏమిటి మనం తెలుసుకోవలసిన నీతి? శ్రమ ఏవ జయతే. ఎప్పటికైనా శ్రమయే విజయాన్ని సాధిస్తుంది. శ్రమ ఏవ జయతే కష్టే ఫలి. ఇవన్నీ అందుకే శ్రమ పడుతున్నాము అనుకుంటే ఎలా కుదురుతుంది? శ్రమ పడితేనే దేన్నైనా సాధించగలుగుతాం. అది శారీరక శ్రమ అవ్వచ్చు, మానసిక శ్రమ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పని సాధించాలి అంటే ఓర్పు ఉండాలి, శారీరక శ్రమ ఉండాలి. ఆలస్యం అయిందని చెప్పి మనం కంగారు పడిపోకుండా ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే అనుకున్న పనులు సమకూరుతాయి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి పద్యంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.